ఎవరిది నిజం ఎవరిది అబద్ధం? కాళేశ్వరం కమిషన్ ఎదుట నేతలతో నేతల తలో మాట. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందన్న ఈటల, ఆమోదం లేదంటూ తుమ్మల ప్రకటన. సిడబ్ల్యూసి వాప్కోస్ సూచన మేరకే మేడిగడ్డను ఎంపిక చేశామన్న హరీష్ రావు. సిడబ్ల్యూసి వాప్కోస్ సూచన మేరకే మేడిగడ్డను ఎంపిక చేశామన్న హరీష్ రావు. గత ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేని జీవోలు, ప్రజలను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యమా? కమిషన్ ఎదుట కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆనాడు కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రులు చెబుతున్న మాటలకు వాస్తవాలకు పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అంశంపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానాలు చెబుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిందని నాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట సమాధానం చెప్పారు. మరోవైపు మంత్రి తుమ్మల స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీకి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు. సబ్ కమిటీలో తాను ఒక సభ్యుడిగా ఉన్నానని చెప్పిన ఆయన ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక్కడ 2016 మార్చ్ 1న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. 2 వారాల తర్వాత 2016 మార్చి 15న రీ ఇంజనీరింగ్ ఆఫ్ ప్రాజెక్టులపై అధ్యయనానికి నాటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధారాలతో సహా బయటపెట్టారు. తాజాగా కమిషన్ ఎదుట హాజరైన నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సైతం పొంతన లేని సమాధానాలు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి రీడిజైన్లో భాగంగా కాళేశ్వరాన్ని నిర్మించామని కేబినెట్ సబ్ కమిటీ ఇందుకు నివేదిక ఇచ్చిందని ఓవైపు చెబుతూనే మరోవైపు కేబినెట్ సబ్ కమిటీకి ఏర్పడే నాటికే మేడిగడ్డ కుంగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈటల, తుమ్మల, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. బట్ ఈటలకి హరీష్ రావుకి నోటీసులు వచ్చినాయి, కేసీఆర్కి కూడా వచ్చినాయి. కానీ ఈ తుమ్మల నాగేశ్వరరావు గారికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు రాలేదు. మరి దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. మరి ఈ విచారణ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారి విచారణ తర్వాత కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా లేదా? కేసీఆర్ అరెస్ట్ అవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? ఆప్షన్ ఏ కేసీఆర్ అరెస్ట్ అవ్వద్దు అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? ఆప్షన్ బి. సో దయచేసి ఈ కమ్యూనిటీలో పోల్ చేయండి, పోల్ పెట్టండి. అండ్ అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి. ఎస్, ఇదంతా డ్రామా కమిషన్ అని చెప్తా ఉన్నారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కూడా మంత్రివర్గ విస్తీర్ణలో మైనారిటీలకు కూడా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఢిల్లీ పెద్దలు. కరెక్టే కదా? సో నమస్తే తెలంగాణలో ఏం రాశారో చూద్దాము. ఇదే కాళేశ్వరం పైన. ఆ తర్వాత మనం ఇంకో ప్రధాన అంశం ఏంటంటే క్యాబినెట్ విస్తరణలో మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఒకవైపు, మల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తి మరోవైపు, సుదర్శన్ రెడ్డి అసంతృప్తి మరోవైపు. అండ్ అలాగే ముఖ్యంగా మైనారిటీకి ఈసారి పట్టం కట్టలేదు అంటే ఒక మైనారిటీ అంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు అని చాలామంది ఈ మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా బాధతో అసంతృప్తితో ఉన్నారు. అండ్ ఫిరోజ్ ఖాన్ని తీసుకోవాలని చెప్పి చాలామంది కోరుకున్నారు, అంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఫిరోజ్ ఖాన్ని మంత్రి చేయాలని చెప్పి. బట్ అది కూడా సాధ్యం కాలేదు. మరి ఈ కాంట్రవర్సీస్ మధ్యలో ఉంది, అది కూడా మనం మాట్లాడతాము. దానికంటే ముందు నమస్తే తెలంగాణ ఏం రాసింది కాళేశ్వరం కమిషన్ గురించి ఒకసారి చూద్దాం.
నీళ్లు చెప్తున్న నిజం కాళేశ్వరం, నేడు ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్, బీఆర్కే భవన్కు రానున్న మాజీ సీఎం, తెలంగాణ ముఖ చిత్రం మార్చిన కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం హాజరుగానున్నారు. కమిషన్ నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ ఆయనను విచారించనున్నారు. ఈ అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో చివరిగా మాజీ సీఎం కేసీఆర్ విచారించాలని నిర్ణయించారు. తొలుత 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. 11న వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా కమిషన్ అంగీకరించింది. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మరి 11వ తారీఖునే ఎందుకు కేసీఆర్ గారు హాజరవ్వాలనుకున్నారు? ఎందుకంటే కేసీఆర్ గారు జ్యోతిష్యాన్ని, ముహూర్తాలని బలంగా నమ్ముతాడు. ఈరోజు చాలా మంచి రోజు, యాక్చువల్గా ఇవాళ పౌర్ణమి, ఏర్వాక పౌర్ణమి. చాలా 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 మంచి రోజు. సో అందుకే నాకు తెలిసినంత వరకు అయితే మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ముహూర్తం పెట్టుకొని మరి ఈరోజు వస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన సెంటిమెంట్స్ చాలా ఫాలో అవుతాడు, ఇది అందరికీ తెలిసిందే. స్పెసిఫికల్గా మళ్ళీ దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు. సో ప్రతిది కూడా వాస్తు ప్రకారంగా, ప్రతి హోమం కూడా ముహూర్త ప్రకారంగా, జాతక బలంగానే అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు కేసీఆర్. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈ రోజే ఎందుకు వస్తున్నారు అని నేను చూసినట్టయితే ఈరోజు పౌర్ణమి, యాక్చువల్గా చాలా మంచి రోజు ఈరోజు. సో ఏ పని మొదలుపెట్టినా చాలా మంచిగా ఉంటుంది. సో అందుకే మరి కేసీఆర్ గారు కూడా ఈరోజు మరి విచారణకు హాజరవుతానని చెప్పారని చెప్పి కొంతమంది సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఓకే, సో ఎవరు అనుకున్నారు గోదావరి ఉరకలెత్తి 200కు పైగా కిలోమీటర్లు దాటి కోదాడ చేరుతుందని ఎవరు కలగన్నారు? పూడికతో వట్టిపోతున్న శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవం జరుగుతుందని ఎవరనుకున్నారు? 600 అడుగుల ఎత్తు మీద ఉన్న తెలంగాణ భూములను నదీ జలాలు ఎదురెక్కి సస్యశ్యామలం చేస్తాయని ఎవరనుకున్నారు? ఏములవాడ రాజన్న పాదాలను గోదావరి జలాలు అభిషేకం చేస్తాయని. అప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తు మీద ఉంటే నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నోళ్ళే ఎందుకు రావు అనుకున్నాడు. కాబట్టి కేసీఆర్ దార్శనికుడు, తెచ్చి చూపిస్తా అని పట్టుబట్టాడు. కాబట్టి ఆయన తెలంగాణ సాధకుడు. మిషన్ మరి నమస్తే తెలంగాణ ఈ మాత్రం రాయాలి. యాక్చువల్గా మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో దేశ ప్రధాని చెప్పారు, కేసీఆర్ ఎప్పుడు కలిసినా నీళ్ళ గురించే మాట్లాడేవాడు. నీళ్లు ఆయన జీవితకాలపు మిషన్ అయిపోయింది అని. ఆ నీళ్ల కోసం కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపారు. ఢిల్లీ చుట్టూ, మహారాష్ట్ర చుట్టూ తిరిగారు. కొండలు గుట్టల ఎత్తుపల్లాల కొల్చాడు. 3 సీఎంలను మెప్పించి ప్రారంభానికి రప్పించారు. తెలంగాణ సకల దరిద్రాలకు నదీ జలాలే పరిష్కారమని తెలిసినవాడు ఆయన. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడే తెలంగాణకు కాలం అందించిన పరిష్కారమే ఆయన. కేసీఆర్ ఓ జల స్వాప్నికుడే కాదు, జల సాధకుడు, జల చోదకుడు కూడా. నదీ జలాలకు నడక నేర్పినవాడు భగీరథుడు. ఆకాశ గంగను నేలకు దించితే పాతాళ గంగను పైకి తెచ్చి పచ్చని తెలంగాణను సృష్టించిన అపర భగీరథుడు కేసీఆర్. ఆయన గోదావరి ఉత్తుంగ తరంగాల తుంపరుల మీద పరుచుకున్న ఇంద్రధనస్సు. ఏకంగా ఒక పెద్ద కవిత్వమే కేసీఆర్ మీద రాయడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఆ దార్శికుడిని ఎదుర్కోలేక నీలాపనిందలు, విచారణల పేర వేధింపులు. మరి వినాయక చవితిలో చందమామని చూసిరేమో మరి మా పెద్ద సార్, అందుకే మరి నీలాపనిందలు మోస్తున్నట్టున్నారు. రాజకీయ కక్ష సాధింపులు, కుట్రలు, కుత్సితాలు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కుతంత్రాలకు ఆర్భాటం ఎక్కువ,
ఆయుష్ తక్కువ. ఆయన మాయా జూదంలో గెలిచిన కౌరవులే కురుక్షేత్రంలో కుక్క చావు చచ్చారు. అందుకే ధర్మం జయించుగాక అధర్మం నశించుగాక. తన నేల కోసం అనేక యుద్ధాలను చేసిన కేసీఆర్, తన ప్రజల కోసం అనేక అగ్ని పరీక్షలు దాటి పులకడు అడిగిన ముత్యంలా మెరిసిన కేసీఆర్ కాళేశ్వర కమిషన్ విచారణతో గంగా పునీతం అనడం ఖాయం. చూద్దాం మరి విచారణ తర్వాత మరి ఏం జరుగుతుంది. జనరల్గా ప్రిపేర్ అవ్వకుండానే కేసీఆర్కి మాటలు నేర్పక్కర్లేదు. మరి ఆయన అద్భుతంగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు, మరి ఇవన్నీ లీగల్ పాయింట్స్ లాజికల్గా మాట్లాడతారు. మరి ప్రిపేర్ అయ్యి వస్తే ఎట్లా ఉంటుందో మనం కూడా విచారణ తర్వాత ఎట్లాగో మళ్ళీ ప్రెస్ మీట్ ముందరకు కేసీఆర్ గారు వస్తారు కాబట్టి మరి ఏం మాట్లాడబోతున్నారు కమిషన్ గురించి, మరి ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాలి. మంత్రుల గ్రేడ్ వార్ అధిష్టానమే ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి ఏబిసిడి పనితీరుపై ఇద్దరికి డి మరొకరికి సి గ్రేడ్. రేవంత్ రెడ్డి గ్రేడింగ్ పై అమాత్యుల ఆగ్రహం. మీకేం గ్రేడ్ ఇచ్చిందంటూ ఎదురు ప్రశ్న. సీఎం గ్రేడ్ను బయటపెట్టాలని డిమాండ్. మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్య నేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబు పేల్చిందా? ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్య బలం రోజు రోజుకు తగ్గిపోతుందా? కాంగ్రెస్ పార్టీ అండ లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నాయకుడి చేతిలో ఉండరా అంటే గాంధీ భవన్ వర్గాలు అవునని అంటున్నాయి. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశం జరిగింది. మంత్రి సీతక్క మినహా మిగిలిన మంత్రివర్గం అంతా ఈ సమావేశానికి హాజరైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎజెండాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం తీరా అక్కడికి వెళ్ళాక అధిష్టానం రూపొందించిన నివేదిక అంటూ కొన్ని ప్రతులను మంత్రుల ముందు పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీన్ని అధిష్టానం ప్రగతి నివేదికగా పేర్కొన్నదని ఇప్పటి వరకు ఆయా శాఖల్లో చెప్తా ఉన్నారు.